గాడ్స్ విజన్ ఛానల్ని చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరుట వందనాలు. అదేవిధంగా మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, పరిశుద్ధాత్మదేవ నాయన ప్రభువా, నీ నడిపింపులో తండ్రి మరి ఇంకా సజీవుగా ఇంకా సాగుతూ ఉన్నాం తండ్రి నాయన. అదేవిధంగా ప్రభువా మరి ఇంకా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వేల కోట్ల వందనాలు తండ్రి. ఎంతోమంది మరి నిద్రిస్తున్నారు ప్రభువా, ఎంతోమంది మరణిస్తున్నారు తండ్రి. మేము మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన ప్రభువా, గాడ్స్ విజన్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మరి ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా మంచి జ్ఞానాన్ని, మంచి పరిశుద్ధాత్మ నడిపింపుతో మా అందరినీ నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొను, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చుము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, పరలోకమున్న తండ్రి నాయన ప్రభువా, ఈ సాయంత్రం వేళ నాయన ప్రభువా, ఈ ఆరాధనలో ప్రభువా మమ్మల్ని నడిపించినందుకు మరి నీకే వేల కోట్ల వందనాలు తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత ప్రభువా. అదేవిధంగా తండ్రి నాయన ప్రభువా మరి వాక్యంలోకి ప్రభువా నాయన నీ ప్రభువా నువ్వు ఇచ్చిన జ్ఞానం చేత ప్రభువా మేము నడిపింపబడాలి తండ్రి. పరిశుద్ధాత్మదేవ మరి మాతో ప్రభువా ఈరోజు ఏం మాట్లాడుతావో తండ్రి మరి నాయన అంతా నీ చిత్త ప్రకారమే జరిపించండి తండ్రి. నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. రక్షణ అనేది మన జీవితంలో క్రిస్మస్ మాసాన్నే కాదు, అది మరి రక్షణ కానీ మరి దేవుడు తన ఇంటికి దర్శించిన రోజులు చాలా ఉన్నాయి బైబిల్లో. ఒకతను ఇంటికి మరి
యేసు ప్రభు వెళ్ళాడు. మరి అతను పాపైనా కానీ అతని పాప క్షమాపణ ఒప్పుకున్నాడు. మరి తను ఒప్పుకొని తన ఇంటిలో రక్షణ వచ్చింది. మరి ఏ రకంగా రక్షణ వచ్చింది? ప్రభు ఏ రకంగా తన పాపాన్ని మరి తీసివేశాడో ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం మనం చదువుకుందాం, ధ్యానించుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుర్తుడు ఒకడు, ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసుని ఎదుర్కొని చూడగోరెనని పొట్టివాడైనందున జనులు గుంపులుగా కూడి ఉండుట వలన చూడలేకపోయింది. ఆయన మరి యెరికో పట్టణంకి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంచరిస్తూ ఆ పట్టణం మీదకి నుంచి వెళ్తూ ఉన్నాడు. ఎన్నో వేల మంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నారు. అందులో సుంకరి అంటే ట్యాక్స్ పేయర్ అయిన జక్కయ్య, మరి వడ్డీ వ్యాపారి అయిన జక్కయ్య మరి వడ్డీ వసూలు చేసేవాడు. ఆయనకు కూడా తలంపు వచ్చింది, నేను కూడా మరి ఆ యేసు ప్రభుని నేను కూడా చూడాలి అని ఆయన ఆశతో ఉన్నప్పుడు ఆయన పొట్టిగా ఉండడం వల్ల అంతమంది జనసమూహం అంటే గుంపులుగా వచ్చి అంత వేల మందిలో చూడలేక ఇబ్బంది పడ్డాడు. మరి అప్పుడు యేసు ఆ త్రోవలో రాని ఉండెనని గనుక అతడు ముందుగా పరిగెత్తుకొని ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కింది. ఆ త్రోవలో అంటే జక్కయ్య వెళ్ళే స్థలం నుంచి, అంటే జక్కయ్య ఎదురుగా వెళ్తున్నాడు, అదే ఎదురుగా యేసు ప్రభు వారు వస్తూ ఉన్నారని తెలుసుకొని ఆ గుంపులో ఈయన పొట్టిగా ఉండడం వల్ల ఈయన ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు ఎక్కడం వల్ల, ఎత్తు వల్ల నేను ప్రభువుని చూడగలను, అంటే ప్రభువుని నేను చూసి నేను దర్శించగలనని తనలో ఒక ఆశ. ఇంతమంది ఈయన చూస్తున్నారు, మరి నేను ఎందుకు చూడొద్దని ఒక విశ్వాసంతో మరి పొట్టి జక్కయ్య ఆ చెట్టు ఎక్కడం, మరి ప్రభుని చూద్దామని ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. ప్రభు చూసి కనులెత్తి చూసి ఆ చెట్టు మీద, జక్కయ్య త్వరగా చూడు, త్వరగా దిగు అన్నాడు. అంటే జక్కయ్యని చూసి ఆయన పేరు పెట్టి కూడా పిలుస్తున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏదైనా సాధ్యమే, అద్భుతాలు చేయగలరు దేవుడు కాబట్టి, దేవుడు కుమారుడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుంటి వారిని స్వస్థపరిచారు, గుడ్డి వారిని మరి మరణించిన వారిని కూడా లేపారు. మనం బైబిల్లో చూస్తున్నాం. మన పేర్లు తెలియకుండా ఉంటుంది. జక్కయ్య అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అంటే ప్రభువే ఆయనని పిలుస్తున్నాడు. ఈయన ప్రభుని చూడాలనుకున్నాడు, కానీ ప్రభువు జక్కయ్య దిగు అని చెప్తున్నాడు. ఓ జక్కయ్య దిగు నువ్వు అని చెట్టు మీద ఉన్న జక్కయ్యకు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. త్వరగా దిగి, నేడు నేను నీ ఇంటికి ఉండవలసినదని అతనితో చెప్పాను. నేను నీ ఇంట్లోకి వస్తాను, నీ ఇంట్లో నేను బస చేస్తాను, నీ ఇంట్లో నేను ఉండాలనుకుంటున్నాను జక్కయ్య, త్వరగా నువ్వు కిందికి రా అని నీ ఇంట్లో నేను బస చేస్తానని చెప్తున్నాను. అంటే మాటిస్తున్నాను, నీ ఇంట్లో నేను ఉంటాను, నీ ఇంట్లో బస చేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మరి అక్కడ ఉన్నవారు ఏమంటున్నారంటే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందుకు అది చూచి ఈయనే పాపైన మనుషుని యొద్ద బస చేయుట వెళ్ళనని చాలా సనుక్కునేది. ఈ జక్కయ్య అనేవాడు పాపి కదా, మరి అందరికీ సుంకం వేస్తున్నాడు, ఇంత ట్యాక్స్ కడుతున్నాము మేము, ఈ ట్యాక్స్ అనేది ఎక్కువ చేస్తున్నాడు, మరి ఇంత వడ్డీ చేస్తున్నాడు, మరి వడ్డీ వ్యాపారి అయిన ఈయన పాపం చేస్తున్నాడు కదా, మరి ఈయన దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉండడం ఏంది అని
అక్కడ ఉన్నవారు మరి సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారు. మరి అప్పుడు ఏమైందంటే అందుకు అది చూసి ఈయన పాపైన మనిషి యుద్ధ బస చేసి వెళ్ళిన చాలా సనుక్కుని ఒక ఆయన నిలవబెట్టి ఇదిగో ప్రభు, ఒకవేళ ఒక ఆయన నిలవబెట్టి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకిచ్చుచున్నాను. నిలవబెట్టి అక్కడనే మనుషుల దగ్గర నిలబడి ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకి ఇస్తున్నాను ప్రభువా అని. యేసయ్య, నేను నా ఆస్తిని సగభాగము బీదలకి ఇస్తున్నానని జక్కయ్య ఒప్పుకున్నాడు. అంటే పాపాన్ని ఒప్పుకున్నాడు. అక్కడనే పాప క్షమాపణ పొందాడు. జక్కయ్య నేను ఓకే అన్యాయం నేను ఎవరినైనాను అన్యాయంగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పెను. నేను ఎవరితోనైనా యుద్ధ అన్యాయంగా తీసుకుంటే 4 గంతలు దానికి ఇస్తాను ప్రభువా అని మరి జక్కయ్య ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. అంటే జక్కయ్య మారు మనసు పొందాడు. జక్కయ్య తన పాపాన్ని విడిచిపెట్టాడు. జక్కయ్య తన ఏదైతే చేశాడో మరి ఎక్కువ తీసుకున్నాడో దానికి 4 గంతలు ఇస్తా అంటున్నాడు. తన ఆస్తిలో సగభాగం ఇస్తా అంటున్నాడు. మరి ప్రభుని చూడాలన్న ఆశతో ప్రభు కొరకు మారు మనసు పొందాడు. మరి మనసు మార్చుకున్నాడు ఆ వ్యక్తి, జక్కయ్య అనే వ్యక్తి. మరలా చెల్లించునని 4 గంతలు చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇతను అబ్రహాం కుమారుడే. అంటే ఆశీర్వదింపబడిన వాడే. అబ్రహాము తెలుసు, మన పితరులైన అబ్రహాము పాత నిబంధనలో ఉన్నాడు కాబట్టి అబ్రహాం ఎలా అయితే ఆశీర్వదింపబడ్డాడో, రక్షింపబడ్డాడో, ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని చెప్తా ఉన్నాడు. అందుకు ఆయన, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. తను విశ్వాసంతో ఉన్నాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. ఎవరి దగ్గర అయితే మరి డబ్బులు తీసుకున్నాడో, మరి ధనాన్ని అక్రమంగా తీసుకున్నాడో, మరి వడ్డీ ఎక్కువ కట్టించుకున్నాడో వాళ్ళందరికీ 4 గంటలుగా ఇచ్చేస్తాను, నేను అన్యాయంగా తీసుకున్నది 4 గంటలు ఇస్తాను, నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తానని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ప్రభు అంటుండు, ఎందుకనగా నేడు నీ ఇంటిలోకి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ అనగానే మళ్ళీ చూసుకుంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో చూస్తే కొర్నేలు ఇంటిలోకి, మరి కొర్నేలు అన్యుడైనా కానీ భయభక్తులతో ఉండి మరి ఉండడం వల్ల అక్కడ రక్షణ అనేది వచ్చింది. అట్లా చాలామంది భక్తులు ఉన్నారు. కానీ జక్కయ్య అనే వ్యక్తి పాపైనా కానీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు తట్టు తిరిగాడు. ప్రభువే తన నోరు పెట్టి మరి తన నోరుతో పిలిచాడు. జక్కయ్య అని నోరుతో ప్రభువే పిలవడం వల్ల తను ఎంతో సంతోషపడ్డాడు. అంటే మనల్ని దేవుడే పిలుచుకోవాలి, అంటే దేవుడు మనతో మాట్లాడాలి. మనము మన పాపాలన్నీ ఒప్పుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. జక్కయ్యతో ఎలా అయితే మాట్లాడాడో ఆ రకంగా మనతో కూడా ప్రభువు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కళ్ళు మూసుకుందాం, మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా
మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, మరి జక్కయ్య జీవితంలో నాయన ప్రభువా, మరి పొట్టివాడైనా కానీ ప్రభువా, మరి సుంకాలు తీసుకునేవాడైనా కానీ, వడ్డీ వ్యాపారైనా కానీ నాయన, మరి ఎంత సుంకం తీసుకున్నాను, అన్యాయంగా 4 గంటలు ఇస్తానని ఒప్పుకొని పాపాన్ని ఒప్పుకున్నాడు ప్రభువా. మరి ఆయన పేరు పెట్టి నువ్వు పిలిచావు తండ్రి. మమ్మల్ని కూడా మాలో ఉన్న పాప శాపాలని ప్రభువా, మేము ఇంకేమైనా పాపాలు చేసి మమ్మల్ని క్షమించు తండ్రి నాయన. మాలో ఏదన్నా లోపం ఉంటే క్షమించు నాయన ప్రభువా. మరి గాడ్స్ విజన్ చూస్తున్న ఛానళ్ళు మరి ప్రతి ఒక్క బిడ్డల్ని మరి రక్షించమని అడుగుతున్నాను ప్రభువా. వాళ్ళ ఇంట్లోకి రక్షణ రావాలి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలి నాయన. ఇంకెవరైతే మరి మారు మనసు పొందలేరో వాళ్ళందరూ ప్రభువు తట్టు తిరగాలి తండ్రి ప్రభువా. నువ్వు వాళ్ళని పిలవాలి తండ్రి నాయన. వాళ్ళ ఇంటిలో రక్షణ రావాలి తండ్రి. మరి ఎట్లాంటి సమస్య ఉన్నా ప్రభువా, మరి ఆర్థికంగానే కానీ, మరి ఆరోగ్యపరంగానే కానీ ప్రభువా, మరి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆర్థికంగా తండ్రి నాయన నువ్వే ప్రభువా వాళ్ళకు రక్షణ కల్పించు తండ్రి. మరి వాళ్ళని దర్శించు తండ్రి. వాళ్ళకు నీ వాక్యం చేత నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువా, మరి ఎవరైతే గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్నారో ఇంకా మరి షేర్ చేసేటట్టు సహాయం చేయండి. దేవుడు మీ ఇంటిలోకి రక్షణ రాబోతుంది. దేవుడు ఇప్పుడే మీ ఇంటిలోకి రక్షణ రాబోతుంది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను, మీ ఇంటిలోకి రక్షణ రాబోతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ యేసు నామంలో తొలగిపోనుగాక. మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా షేర్ చేయండి మన వాళ్ళందరికీ. మరి ఎందుకంటే ఈ సువార్త అనేది వెళ్ళాలి. మరి ప్రతి ఒక్కరూ ఇది షేర్ చేస్తే ప్రభుకి మహిమ ఘనత చెందునుగాక. మనము ప్రభువుని ఘనపరిచినట్టు మహిమపరిచినట్టు ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా ప్రభువా, మరి ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుగా ఉండి ఇంకా ఛానల్ని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆమేన్.